నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇందాక యూత్ వింగ్ అని చెప్పి ఒక మీటింగ్ పెట్టారు. కానీ అక్కడ యూత్ ఎంతమంది వచ్చారనేది వారికి తెలియాలి. కాకపోతే అతి తొందరలో మళ్ళీ పాదయాత్ర చేస్తా, ప్రతి ఒక్క నియోజకవర్గానికి వస్తాను, ప్లస్ అందరినీ కూడా పేరు పేరుతో పిలుస్తానని చెప్పి అంటున్నారు. సో వాస్తవానికి తను మాట్లాడుతూ ఇంకోటి కూడా అన్నారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అవిశ్వాస తీర్మానం, కిరణ్ మోహన్ రెడ్డి, అదేమన్నా మీకు ఏమైనా అర్థమైందా టాపిక్? అది నిజంగా నేను కూడా విన్నాను, ఒకసారి కాదు 10 సార్లు విన్నా కూడా అర్థం కాని పరిస్థితి. అంటే దాని మీద కామెంట్స్ ఏంటంటే, నిజంగా ఒక 30 సెకండ్స్ అతను మాట్లాడిన మాటలుంటే దానికి అర్థం ఎవరు చెప్పాలి అంటే, బోసు అన్న పదానికి అర్థం ఎవరు చెప్పారో ఈ పదానికి కూడా ఇప్పుడు మాట్లాడిన వ్యాఖ్యలకు కూడా ఆ వ్యక్తే అర్థం చెప్పాలి అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో మనం చూద్దాం ఒకసారి. అయితే వాస్తవానికి మనం చూస్తున్నాం కూటమికి సంబంధించి సుపరిపాలనలో తొలడిగా అని చెప్పేసి అని ఇచ్చారు. అయితే 1 year అయినటువంటి ఒక సందర్భంగా అసలుకి కూటమి ఏం చేసింది, నిజంగా వైసీపీ ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పబోతుంది అనేది మనం చూద్దాం. సో వాస్తవానికి చెప్పాలంటే వైసీపీకి సంబంధించి ఏదైతే ఒక క్యూఆర్ స్కాన్ కోడ్ పెట్టుకొని వాళ్ళు వెళ్ళి నిజంగా కూటమి నుంచి ఇవన్నీ వస్తున్నాయా లేదా అని చెప్పి అడిగేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటి ఒక తొలి సందర్భంలోనే ఏదైతే అనంతపురంలో ఒక స్కానర్ ఎవరైతే స్కాన్ చేసినటువంటి ఒక ఖాతాలోంచి దాదాపు 11,000 దొంగిలించారని చెప్పేసి మనకు బయటపడింది. సో దాని గురించి మీరేం చెప్తారండి? 11 జగన్మోహన్ రెడ్డికి మనం చెప్పుకుంటాం ఏంటంటే అదృష్ట సంఖ్య అని. ఆ అదృష్ట సంఖ్యలాగా కరెక్ట్గా 11,000 కొట్టేయటం. అందులో ఈ రోజు లిక్కర్ స్కామ్ లో మరి అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా 11 మంది కంప్లీట్ అయ్యారు. ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళకి 11 బాగా అచ్చొచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు. సో ఒకసారి కూటమి ఏం చేసింది, వీళ్ళు నిజంగా ఈ సంవత్సరంలో కూటమి ఏ తప్పులు ఎత్తు చూపిస్తున్నారు అనేది దాని మీద ఒకసారి చూసుకుందాం. అయితే వీళ్ళు 1 year పరిపాలనకు సంబంధించి మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా చూసుకుంటే వీళ్ళు అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా పరిపాలన, 3 కూడా సుపరిపాలన అనేది మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే దాదాపు సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే గవర్నెన్స్ కావచ్చు, ఇక్కడికి వచ్చేసరికి అభివృద్ధి, డెవలప్మెంట్ కావచ్చు, 3 కూడా అంటే సరి సమానంగా చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చా, లేదంటే ఏమంటారు? ఖచ్చితంగా. అంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి, ప్రజల్ని ఏ విధంగా సంక్షేమం, క్షేమం, అభివృద్ధి అన్ని విధాలుగా అంటే సమపాళ్లలో ఏ విధంగా రాష్ట్రంలో ప్రజలకు అందించాలి అంటే ఈ రోజు చూస్తున్నాం మనం 1 year కూటమి పరిపాలనలో ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రజలకి అందుతున్నాయి. అంటే ఈ రోజు అంటే కొన్ని వీడియోలు నేను కూడా చూశాను, అంటే చెత్తకు కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి ఎక్కడ, ఈ రోజున క్షేమం గురించి ఆలోచిస్తూ సంక్షేమ పథకాలు ఇస్తూ, ఇంకొక వైపు నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి వాళ్ళ కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ఈ రోజు నిజంగా సుపరిపాలనలో ప్రజలు ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. సో చాలా వరకు ఇంకా సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. సంక్షేమం, అదేవిధంగా చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా, సామాజిక పెన్షన్లు మనం చూసాం. ఏదైతే వృద్ధులకు సంబంధించి దాదాపు మనం ఇప్పటిదాకా ఇన్ని వేల కోట్లు రావడం కావచ్చు, అదేవిధంగా వితంతువులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందుతుందా లేదా? ప్రతి ఒక్క వికలాంగులకి గతంలో మనం చూసుకుంటే వైసీపీ నుంచి రావాల్సినటువంటి ఒక 1,000 రూపాయలు 4 సంవత్సరాలు టైం పట్టింది, 5 సంవత్సరాలు టైం పట్టింది. కానీ అదే మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏం చేసిందండి, ఇది మామూలుగా ఇప్పుడు పెన్షన్ల గురించి చెప్పుకుంటే అంటే వీళ్ళు మనం ఎలక్షన్ టైంలో చూసాం, కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు ఏ హామీ ఇచ్చింది, మీకు 4,000 పెన్షన్ 1,000 రూపాయలు పెంచుతామని. మరి వీళ్ళు మరి అక్కడున్న ఎలక్షన్ కోడ్కి దృష్టిలో పెట్టుకొని ఆ 3 నెలలకు సంబంధించిన 1,000 రూపాయలు 3,000 ప్లస్ ఈ 4,000 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత దాదాపుగా. అంటే వేరే కొత్త పెన్షన్లు కూడా యాడ్ చేసుకొని మరి ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు, ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు, ప్రతి ఒక్కరూ. ఎందుకంటే హామీ ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా కూడా రాష్ట్రం ఆ పరిస్థితిలో లేకపోయినా కూడా ప్రజల కోసం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో చూస్తున్నాం మనం ఏదైతే 4,000 రూపాయలు వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, అదేవిధంగా దివ్యాంగులకి దాదాపు 6,000 కావచ్చు, అదేవిధంగా పూర్తి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గతంలో లేని విధంగా 15,000 రూపాయలు మనం చేయడం మనం చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే తల్లికి వందనం, తల్లికి వందనంకి వచ్చేసి పిల్లవాడికి ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలు తల్లికి వందనం లబ్ధిదారుల సంఖ్య వచ్చేసి దాదాపు 67,27,164. అదేవిధంగా చూసుకుంటే మనం ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలు. అదేవిధంగా చూసుకుంటే వాళ్ళకి పథకాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అన్ని కూడా మనం చూసుకుంటూ వెళ్తున్నాం. పిల్లలకి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో చూస్తున్నాం. సో తల్లికి వందనం అనేది ఏదైతే స్కీమ్ పెట్టిన తర్వాత ఇప్పుడు నిజంగా వైసీపీ నేతలు మీ ఇంటికి వస్తే మీరు ఏం చెప్తారు? అదేవిధంగా
ఇంట్లో ఉన్న 4 పిల్లలకి డబ్బులు పడ్డాయి, 5 మంది పిల్లలకి డబ్బులు పడ్డాయి. ఏదైతే అనాథ ఆశ్రమాలకు సంబంధించి వాళ్ళ ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళ ఖాతాల్లో కూడా డబ్బులు పడ్డాయి. సో దీన్ని ఎలా చూడాలి? ఇది రైట్ టైమా నిజంగా వైసీపీ ఇప్పుడు ఇంటింటికి వెళ్ళడం అనేది కరెక్ట్ అంటారా, లేదంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి అమ్మఒడి అనే ఒక ఏదైతే సంక్షేమ పథకాన్ని ఏ విధంగా వాళ్ళు నిర్వహించారని చెప్పుకుంటే, మరి అక్కడ ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఇస్తామని, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు ఇస్తామని చెప్పి వాళ్ళు చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ తల్లులకు ఒక క్వశ్చన్ చేశాడు, ఏ బిడ్డకు కావాలో మీరే తేల్చుకోండి అని. ఏ తల్లైనా ఏ బిడ్డ అని చెప్పి పెంచుకుంటుంది? 2 బిడ్డలు కూడా తల్లికి 2 కళ్ళులాగా చూసుకుంటారు, పంచ ప్రాణాలుగా చూసుకుంటారు. మరి అలాంటి బిడ్డకి ఏ బిడ్డకి కావాలంటే ఏ తల్లైనా ఏం కోరుకుంటుంది? ఇంకా అసలు ఏ విధంగా ఆలోచించాలో కూడా తెలియని పరిస్థితి. మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి ఏం సమాధానం చెప్తారు దీనికి? ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే 6 ఉంటే 6 కూడా మరి వీళ్ళకి ఖాతాల్లో డబ్బులు వచ్చేసినాయి. మరి ఎంత గొప్పగా ఈ రోజున తల్లిదండ్రులు కరెక్ట్గా అంటే వాళ్ళకి ఏ టైంకి అందాలో ఆ టైంకి అందని, అంటే వాళ్ళ బుక్స్ కొనడానికి కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన యూనిఫామ్కి వాటన్నిటికి సంబంధించి ఖర్చుల కోసం పిల్లలకి కరెక్ట్గా వాళ్ళ ఫీజులు టయానికి డబ్బు అందటం అనేది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. సో మరి ఇంకో పథకం చూసుకుంటే దీపం 2.0. అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే కట్టెలు పోయి ఉన్నటువంటి ఒక సందర్భంలో గ్యాస్ రావాలని తీసుకున్నటువంటి ఒక మనం చూసాం డ్వాక్రా గ్రూపుల ద్వారా. అవును, దీపం పథకం ఆ టైంలో కూడా అసలుకి ఆంధ్రాలో కావచ్చు, అంటే అప్పుడు ఉమ్మడి ఏదైతే ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు ఆ టైంలో కట్టెలు పోయి కాదు, మనకి సిలిండరే ముఖ్యం, సిలిండర్ వల్ల చాలా వరకు పొల్యూషన్ తగ్గుతుందని చెప్పేసి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక తల్లి పడ్డ కష్టాలు మరొకరు పడకూడదని చెప్పి గ్యాస్ సిలిండర్ తెచ్చారు. అది దీపం 0.1. ఇప్పుడు దీపం 2.0లో దాదాపు 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నారు. సో అందరు మహిళలకు కూడా అందుతుంది. అంటే ప్రతిసారి అంటే ఒక సబ్సిడీ అమౌంట్ ఎలా వెళ్తుంది, లేకపోతే ఫ్రీగా సిలిండర్లను ఈ రోజున కూటమి ప్రభుత్వం చెప్పిన హామీ ఏదైతే ఉందో చూస్తే మనం ఇక్కడ, అంటే మీరు సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకుంటే అప్పుడు మీ ఖాతాల్లోకి డబ్బులు రావటం కాదు. ఇప్పుడు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా ఉన్నారు. దానికి ఏంటి, ఈ రోజున ఒక్కోరు అంటే సింగిల్ గా ఉండే వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళకి సంవత్సరం అంతా కూడా 3 సిలిండర్లు కూడా యూజ్ చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఇన్ని విధాలుగా ఎవరు కూడా విభేదాలు లేకపోతే వాళ్ళు మాకు కూడా దీన్ని మేము ఆ లబ్ధి చేకూర్చుకోలేకపోతున్నాము అనే ఆలోచన లేకుండా మొత్తం మీరు 3 సిలిండర్ తీసుకుంటారా 2 తీసుకుంటారు, మీకు ఆ పథకం వర్తించినప్పుడు ఖచ్చితంగా 3 సిలిండర్ల డబ్బులు కూడా మీ ఖాతాలోకి ఒకేసారి జమ చేయటం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీరు చూసుకుంటే గనక అంటే 3 సిలిండర్ల డబ్బులు ఒకేసారి కూటమి ప్రభుత్వం మీ అకౌంట్లో వేస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మనకి మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఆర్టీసీ ఉచిత బస్సు, ఈ ఉచిత బస్సు కూడా వచ్చేసి ప్రత్యేకంగా కొత్త బస్సులు కొనబోతున్నారని చెప్పి, అది ఆగస్టు 15వ తారీఖు నుంచి ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. అదిగాక రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందులు ఏదైతే 2019 నుంచి 24 దాకా చేసినటువంటి ఒక అక్రమాలు అవినీతి ఏదైతే ఉందో, ఇప్పటికి కొన్ని వేల కోట్లు ఏదైతే మనం మద్యం స్కామ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, అడవి భూములు కావచ్చు, ప్రతి ఒక్క స్కామ్ నుంచి నిజంగా ఇప్పుడు తిరిగి మనం ఖచ్చితంగా జప్తు చేసుకోవాల్సిన అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఆర్టీసీ బస్సు ఇంకా పెట్టలేదు ఏంటని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. సో అది చాలా చిన్న పథకం కదా, అది ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, బస్సులో ప్రయాణించలేదు, ఆ బస్సులో ప్రయాణించే వాళ్ళు ఆ రోడ్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూడాలి. నిజంగా బస్సుల్లో కూడా గొడుగులు వేసుకున్న నిరసన తెలిపిన పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో. ఒకసారి చరిత్రలోకి వెళ్తే మీరు ఈ రోజున కేవలం అంటే చిన్న పథకమే కదా అని మీరు చెప్పొచ్చు. అంటే అది చిన్న పథకమా పెద్ద పథకమా కాదు, అది ప్రజల దగ్గరకు వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడాలి, ఏ విధంగా వాళ్ళకు మనం అవసరాలను తీర్చాలి అని ఆలోచిస్తే ఈ రోజున ఉన్న ఎన్ని లక్షల బస్సులు ఉన్నాయి, మరి ఎంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ మహిళలకి ఏ విధంగా అవి సరిపోతాయా లేదా, అంటే ఉచిత బస్సు అనగానే కొంతమంది ఏ విధంగా ఎక్కువ ప్రయాణం చేసే అవకాశాలు ఉంటాయి, అవన్నీ అంచనా వేసుకొని మరి అన్నా క్యాంటీన్ పెట్టేటప్పుడు కూడా ఇక్కడ ఒక ఏదైతే ఒక యూనిట్ గా వెళ్ళి అక్కడ అమ్మా క్యాంటీన్ అని చెప్పేసి ఉంటే చెన్నైలో అక్కడికి వెళ్ళి పరిశీలించి ఇదంతా ఎలా చేస్తున్నారు ఏంటని ఇంత దాని మీద వాళ్ళు ఎంతగా పరిశోధన చేసి పెట్టారు. మరి దీని గురించి కూడా మనం చూసాం తెలంగాణలో ఏం జరిగిందని, మహిళలంతా గొడవ పట్టడం లేకపోతే గందరగోళాన్ని సృష్టించడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి ఎదుర్కోకుండా మహిళలు సురక్షితంగా ప్రయాణం చేయాలంటే ఎలాంటి బస్సులు మనం ప్రవేశపెట్టాలి అనే దాని మీద పూర్తిగా ఒక విశ్లేషణ చేసుకొని అప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాటలు ఎలా ఉంటాయి అంటే గుడ్డెత్తు చేలో పడ్డట్లుగా ఆ పథకాలు అమలు చేస్తాడా చేయడా
అనేది ఆయన అనవసరం. ఎందుకంటే ఆయన ఏ పథకాలు ఇవ్వలేదు, అమలు చేయలేదు. కానీ ప్రజల్లో ఇదే చిన్నదే కదా, చేయొచ్చు కదా అంటున్నారు. కానీ మీరు చేసింది ఏంటి? ఈ రోజున ఆ రోజున చూస్తే రోడ్లు వేయడానికి, ఈ రోజున మీరు గుంటలు పోడ్చడానికి మీరు వేసిన గుంటలు మరి ఈ రోజున చూస్తే దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఖర్చు అయింది కూటమి ప్రభుత్వానికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఉచిత బస్సు గురించి. అయితే అదిగాక తను చెప్తున్నాడు కడప నుంచి వైజాగ్ వెళ్ళి సాయంత్రం కల్లా తిరిగి రావాలని చెప్పి మా మహిళలు కూడా చూస్తున్నారంటే కడప నుంచి వైజాగ్ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసేటువంటి పరిస్థితి, అంటే హెలికాప్టర్లో తిరిగి వాళ్ళకి ఏం తెలుసు అని చెప్పి చూస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మహిళలకు సంబంధించి స్వయం ఉపాధి పథకం, అసలు డ్వాక్రా కుట్టు మిషన్లు కావచ్చు, కుట్టు మిషన్లు ప్రతి ఒక్కరికి అందజేయడం కావచ్చు. బాబు గారు డ్వాక్రా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కుట్టు మిషన్లు అనేది ఉంది. బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, మహిళలు ఏ విధంగా వాళ్ళ స్వయం ఉపాధి ఏ విధంగా చేసుకోవాలనేది దాంట్లో మంచి ప్రోత్సాహం అందించింది టీడీపీ గవర్నమెంట్. అదే విధంగా చూసుకుంటే మనకి అంగన్వాడికి సంబంధించినటువంటి ఒక కేంద్రాలు కావచ్చు, అసలు అంగన్వాడికి సంబంధించినటువంటి మహిళలకి ఏదైతే 2 లక్షల మంది మహిళలు ఎవరైతే ఉన్నారో వైసీపీ 2019 నుంచి 24 లోపల బయటకు వచ్చి నిరసన చాలా వరకు తెలియజేశారు. అలాంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళకి హెల్ప్ చేయడం కావచ్చు. అదే విధంగా చూసుకుంటే మనకి మహిళల కోసం గత ఏడాది చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చేసారు కంప్లీట్ గా. తల్లి బిడ్డది కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాక చేయించడం జరిగింది. అంటే బిడ్డ ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి, మరి తల్లి ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలని మనసులో ఉంచుకొని, అంటే బాబు గారు ఏ విధంగా ప్రవేశపెట్టారనే దాన్ని వీళ్ళు వచ్చాక దాన్ని లేకుండా చేయటం, ఇవన్నీ కూడా మళ్ళీ ప్రవేశపెట్టడం. అదేవిధంగా చూసుకుంటే అన్నా క్యాంటీన్లు దాదాపు 204 అన్నా క్యాంటీన్లకు సంబంధించి మనం చూసుకుంటే రాష్ట్రం మొత్తంలో 204 అన్నా క్యాంటీన్లు, కొత్తగా 61. అదేవిధంగా నిత్య అన్నదానికి సంబంధించి 21. దాదాపు ఇంత అంటే దాదాపు అన్నం పెట్టేటువంటి ఒక అన్నా క్యాంటీన్లు కూడా 2019-24 మూయించారు. సో అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఏం చెప్తారు? ఇక్కడ చూస్తే ఇక్కడ అన్నం పెట్టే రైతుని ఈయన కన్నీరు పెట్టించాడు. అట్లాంటి రైతు పడే బాధ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ముఖ్యంగా అక్కడ ప్రజలు 5 రూపాయలకు అన్నం అంటే ఏ విధంగా వాళ్ళు ఎంతో ఇదిగా ఈరోజు చూస్తున్నాం. ఎంతమంది ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఆ గుప్పిడం అన్నం మెతుకుల కోసమే కదా, ఆ జానెడు పొట్ట కోసమే కదా ఇంత ఇబ్బందులు పడుతున్నాం, దాన్ని కూడా ఇంత కర్కశంగా పార్టీల పేరుతోటో లేకపోతే ఇంకో పేరు పెట్టుకోనో ఆ అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేయటం. మరి అదే విధంగా చూస్తే రైతులను కూడా ఇతను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఎంత కర్కశమైన మనస్సు గలవాడు అంటే సొంత తల్లినే సరిగ్గా చూడలేని వ్యక్తికి ఈ రోజున అన్నం పట్ల అదే విధంగా అన్నం గురించి ఏ విధంగా బాధపడతారు, ఆ క్షుద్బాధ ఎలా ఉండిద్ది అనేది ఆయనకు తెలియదు అనేది ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. అదేవిధంగా చూసుకున్న మనకి అన్నదాత సుఖీభావకు సంబంధించి దాదాపు 20,000 అంటే 14,000కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా 6,000 ఏదైతే ఉందో ప్రధానమంత్రి కిసాన్ పథకం ఇది చూస్తున్నాం. సో ఇలాగా ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకుంటూ పోవడం, అన్నదాతలకు సంబంధించి కూడా ఇలాంటి ఎన్నో పథకాలు అయితే మనకు ఉన్నాయి. దాదాపు రైతన్నకు సంబంధించినటువంటి ఒక పథకాలు కావచ్చు, ఇలా ఎన్నో పథకాలు మనం చూస్తున్నాం. అంటే గతంలో మనం ధాన్యం అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు ఏ విధంగా రైతులు ఇబ్బంది గురయ్యేవాళ్ళు అంటే మధ్యలో ఉన్న దళారులు కొనటం, వాళ్ళు మళ్ళీ 1 వీక్ 10 days ఆ డబ్బులు రావడానికి టైం పట్టడం. ఇతను ఏంటంటే ఆ డబ్బుల కోసం ఈ రైతు వెయిట్ చేస్తూ మరి పక్కన కూలీలకు కానివ్వండి, ఇవ్వాల్సిన వాళ్ళకి కానీ అవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు చెప్పుకుంటూ పోతే అవన్నీ లేకుండా ఈరోజు చూస్తున్నాం. వాట్సాప్లో ఒక్క ఫోన్ కాల్తో ఆ ధాన్యం కొనుగోలు చేయటం, వెంటనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పట్టడం, ఎంతో మంది రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే ఇక్కడ అన్నదాత సుఖీభవ ఒకటైతే, ఆధునిక వ్యవసాయం ఒకటైతే, అన్నదాతలను ఏ విధంగా వెంటనే వాళ్ళ ధాన్యం కానివ్వండి, పొగాకు కానివ్వండి ఇవన్నీ కొనుగోలు చేస్తూ ఏ విధంగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు రైతుల గురించి అనేది. అదేవిధంగా చూసుకుంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో 1674 కోట్లు బకాయిలు పెడితే దాన్ని పూర్తిగా తీర్చేసినటువంటి పోయిన కూటమి ప్రభుత్వం. సో ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా సో ఇంత సుపరిపాలన ఉన్నటువంటి ఒక టైంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వెళ్ళడం అవసరం అంటారా? అదేవిధంగా చూసుకుంటే ఆరోగ్యంకి సంబంధించిన కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఆరోగ్యం గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి 108 అనేదో పెట్టినప్పుడు ఏం జరిగింది అంటే మరి అక్కడ ఎక్కడ యాక్సిడెంట్ అయినా కూడా ప్రైవేట్ హాస్పిటల్తో వీళ్ళు కుమ్మక్కయ్యి ఆ మెడిసిన్ విషయంలో కానివ్వండి వీళ్ళు కాంట్రాక్ట్లా చేశారు తప్పించి ఎక్కడా కూడా ప్రజల ఆరోగ్యాల్ని ఎక్కడా కూడా వీళ్ళు చూసిన పాపాన పోలేదనేది మనకు క్లియర్గా అర్థమైంది. అదే విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే తల్లికి వందనం కావచ్చు, 6 మంది బిడ్డల వాళ్ళకి కూడా డబ్బులు పడ్డాయి, 2 ఉన్న వాళ్ళకి పడ్డాయి, 3 ఉన్న వాళ్ళకి పడ్డాయి, 4 ఉన్న వాళ్ళకి పడ్డాయి. అదే విధంగా చూసుకుంటే ఒక వైసీపీ కార్యకర్త ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత QR కోడ్ స్కాన్ చేయాలంటే డబ్బులు పోతాయని భయం. అదే విధంగా వాళ్ళు వచ్చేది కూడా ఒకళ్ళిద్దరు రారు కాబట్టి మంది మరబలంతో వస్తే ఇల్లు డోర్లు తెరిచి ఉంటే ఇంట్లోకి జ్వరపడి ఏదైనా దోచుకునేటువంటి మిర్చి టిక్కీలకు సంబంధించి పోయాయి, అది పొగాకు సంబంధించి. సో అదొక భయం ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా
జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక మనుషులు ఎవరైనా సరే ఇంటింటికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే అందరు తాళాలు వేసుకొని బయట నించొని ఆ కరపత్రం పట్టుకొని నించుంటే సరిపోతుందని చెప్పేసి అనుకోవచ్చు. నిలువు దోపిడీ అని ఒకటి అంటారండి. ఎవరైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి మొక్కుంటే ఆ నగలన్నీ తీసి అక్కడ వేసి వస్తారు. కానీ ఈ రోజున అదే పరిస్థితి. వీళ్ళు వస్తున్నారంటే భయభ్రాంతులకు గురయ్యి మరి ఒంటి మీద ఉన్న బంగారం కూడా ఇంట్లో దాచుకొని బయటకు వచ్చేసి, బయటకు కూడా లేదు, కిటికీలు ఓపెన్ చేసి చూసే పరిస్థితి, డోర్స్ కూడా ఓపెన్ చేసి. అంటే మనం ఎవరైనా సరే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు డోర్ కొడుతుంటే పిల్లలకు కూడా చెప్తూ ఉంటాం, ఎవరైనా కాలింగ్ బెల్ కొట్టినా కూడా మీరు వెంటనే డోర్ తీయకండి, ఒకసారి చెక్ చేసుకోండి ఎవరు వచ్చారో, జాగ్రత్త పడండి అని పిల్లలకు కానీ ఒంటరిగా ఉన్న మహిళలకి వృద్ధులకి మనం చెప్తూ ఉంటాం. సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంటింటికి అంటే ఈ రోజున ఎవరు వస్తున్నారు ఇంటి ముందలకి, మన వాళ్ళేనా, వీళ్ళెవరు, అమ్మో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళైతే డోర్ కూడా తీసే పని లేదు, విండోలో చూసి బై బై జగన్ అని చెప్పటమేనని చెప్పేసి ప్రజలందరూ ఫిక్స్ అయిపోయారు. సో చూస్తున్నాం. మళ్ళీ అదిగాక మనకి సంబంధించి రాష్ట్రంలో చాలా పెట్టుబడులు రాబోతున్నాయి. అదిగాక బిల్ క్లింటన్ గారికి సంబంధించినటువంటి వరకు, అదిగాక క్వాంటమ్ వాలీ కానీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. సో వీటన్నిటిని కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి క్వాంటమ్ వాలీ అంటే మనం ఒకటి చెప్పుకోవాలండి, ఫిష్ మార్కెట్ ముందు అది వెలవెలపోతుంది అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇదైతే దీంట్లో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. సో చూద్దాం అంటే అసలుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను ఎటువంటి హామీలు ఎగ్గొట్టాడు అనేది, దీన్ని నిజంగా రేపు పొద్దున వస్తున్నటువంటి ఒక వైసీపీ నేతల్ని ఏపీ ప్రజలు ఏం అడగబోతున్నారో ఒకసారి అది కూడా ఒకసారి చూద్దాం. అయితే ప్రతి ఇంటికి వైసీపీ వెళ్ళబోతుంది అని చెప్పేసి అన్న వార్తలు తెలిసిన తర్వాత ఏపీలో ఉండేటువంటి ఒక మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మహిళలైతే మాకు 3 సిలిండర్లు వస్తున్నాయి, అదేవిధంగా మా బిడ్డలకి తల్లికి వందనం వస్తుంది, అదేవిధంగా చూసుకుంటే ఇంట్లో ఉన్న వృద్ధులకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి, దాదాపు 4,000 రూపాయలు వస్తున్నాయి, అంతకుముందు 3,000 కలిపి 7,000 వస్తున్నాయి, ఇలా ఎన్నో చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రీకాలింగ్ జగన్స్ మేనిఫెస్టో అని చెప్పేసి అంటే ఏమేమి గుర్తొస్తాయి అనేది ఒకసారి చూద్దాం. అయితే మనం చూసుకుంటే అండి, ఫస్ట్ది సిపిఎస్ రద్దు అన్నారు, చేశారండి? వారంలో చేసేస్తాను, చేసేసాడా? అవును, చేయలేదు. సిపిఎస్ రద్దు రాగానే చేసేస్తానన్నాడు. మరి దాని గురించి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అదే విధంగా చూసుకుంటే ప్రత్యేక హోదా మెడల్ వంచి తీసుకొస్తానన్నాడు. 25 ఎంపీలు నాకు ఇవ్వండి, నేను ఖచ్చితంగా కేంద్రం మెడల్ వంచేసి నేను ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఎలా రాదో చూద్దామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ఏం మాట్లాడతాడు, ప్రజల దగ్గరికి ఎలా వస్తాడు. అదే విధంగా చూసుకుంటే నిన్నగాక మొన్న షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ కూడా ప్రత్యేక హోదా నేను తెస్తాను, ఫస్ట్ మీరు ఎమ్మెల్యేలంతా నా దగ్గరకు వచ్చేయని చెప్పి మాట్లాడుతాను. అన్న జిల్లాల మాటలు ఎట్లా నమ్మాలంటారు? అదే విధంగా చూసుకుంటే మద్య నిషేధం, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇక్కడ మద్యపాన నిషేధం ఖచ్చితంగా చేసి తీరితేనే మళ్ళీ మీ ఇంటికి వచ్చి నేను ఓట్లు అడుగుతానని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకి చెప్తానన్న జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున అదే మద్యం భారీ ఒక కుంభకోణం చేసి ఏ విధంగా అక్కడ వాళ్ళతో పాటు ఉన్న నాయకుల్ని మరి పాపం ఎంతో మంది ఉద్యోగుల్ని యువతను కూడా ఆ ఊబులోకి లాగాడో ఈ రోజున మనం చూస్తున్నాం. దాంట్లో ఎంతమంది అరెస్టులు అవుతున్నారు, అదే ఈ మద్యపాన నిషేధం. దాంట్లో కూడా మళ్ళీ 11 మంది అరెస్ట్. అదే విధంగా చూసుకుంటే 30 లక్షల ఇల్లు నిర్మాణం అని చెప్పేసి అన్నారు, చేశారంటే సెంటు భూములు అని చెప్పేసి. అంటే కరెక్ట్ గా ప్రజలు అక్కడ ఏ విధంగా వాళ్ళు నివసిస్తారు ఆ ఇంట్లో. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చూస్తే యలహంక ప్యాలెస్ ఒకటి, మరి అక్కడ చూస్తే 100 కోట్లు పెట్టి వైజాగ్ లో ఒకటి, తాడేపల్లిలో ఒకటి, మీరు మరి హైదరాబాద్ లో ఒకటి, ఈ విధంగా ఎన్ని రకాలుగా మీరు 100 ఎకరాలు ఆక్రమించుకున్నారు. మరి ప్రజల దగ్గరకు వచ్చేటప్పటికి 30 లక్షల ఇళ్ల నిర్మాణం ఎక్కడ చేశావు జగన్మోహన్ రెడ్డి? మనం చూస్తే ఈ విషయం ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి చెప్పుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటి వరకు కేసులు నమోదైన నకిలీ ఇళ్ల పట్టాల కేసులు, మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఎన్నో దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి ఏ అధికారి ఎప్పుడొచ్చి ఆ ఇళ్ళు ఖాళీ చేయమంటాడా అని చెప్పేసి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి, పట్టు వస్త్రాలు పెట్టి, వాళ్ళకి ఇళ్ళకు సంబంధించిన ఆ పట్టాలు ఏ విధంగా అందజేశారు నారా లోకేష్ అనే దానికి మనం ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మరి ఏ మొహం పెట్టుకొని ఈ రోజున 30 లక్షల ఇళ్ళ తయారు చేసి ఇస్తానన్న ప్రజలకు మరి ఎక్కడ అని ప్రజలు అడుగుతున్నారు. అయితే ఇల్లు కాదు ఊర్లే కడుతున్నా అని చెప్పేసి అన్నారు. అదే విధంగా చూసుకుంటే 2,30,000 ఉద్యోగాలు భర్తీ అని చెప్పేసి అన్నారు, చేశాడండి?
ఇక్కడ చూస్తే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మరి 2.5 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మరి ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తావంటే మరి చూసాం ఎక్కడ అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధానే లేదు, 3 రాజధానులు అని చెప్పాడు. మరి ఎక్కడ ఒక అభివృద్ధి లేదు, ప్రపంచ బ్యాంకే వెనక్కి పరిగెత్తింది, ఒక కంపెనీ లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఏదీ లేకుండా అంటే ఎయిర్పోర్ట్ లోనే గన్ పెట్టి బెదిరించి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటే జగన్ కంటే ముందు గన్ వచ్చింది అంటే ఏ విధంగా వచ్చిందంటే ఈరోజు చూసాం గన్ పాయింట్ పెట్టి వాళ్ళు ఏ విధంగా కుంభకోణాలు చేశారో అదే జగన్ కంటే ముందు గన్ వచ్చిందంటే అని అర్థం అని చెప్పి ఇప్పుడే ప్రజలకు తెలిసింది. మరి ఇక్కడున్న 2.5 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు చేస్తున్నాడు, రూపాయికి ఇడ్లీనే రాదు 99 పైసలకే భూమిని కట్టబెట్టారని ఒక దుష్ప్రచారం చేస్తూ ప్రజలు ఈ రోజున అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఈ 2.5 లక్షల ఉద్యోగాలు మరి ఎవరికి ఇచ్చావంటే మనం చెప్పుకోవచ్చు ప్లకార్డ్స్ పట్టుకొని రప్ప నరుకుతామంటున్నారు. మరి గంజాయి బ్యాచ్ని పరామర్శిస్తాడు, ఇదే ఆయన ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పేసి ప్రజలకు అర్థమైపోయింది. అయితే ఇంకొకటి చూసుకుంటే మనకి ప్రతి ఊర్లో మినరల్ వాటర్ ప్లాంట్ అని చెప్పేసి అన్నారు, ఇచ్చారా? అంటే వాటర్ ప్లాంట్ లేదు కానీ మద్యం ప్లాంట్లు అయితే చాలా చేశాడు, అదైతే క్లియర్ చెప్పారు. అదే విధంగా చూసుకుంటే వికలాంగులకు పెన్షన్లు 3,000 అని చెప్పేసి అన్నారు, ఇచ్చారు? వికలాంగులకు కాదండి, ఆయన పెన్షన్ 3,000 చేస్తాను, 1,000 రూపాయలు పెంచుతానని ఏం చేశాడంటే 250 పెంచుకుంటూ పోతూ మరి అదే విధంగా ఆయన చెప్పిన ఏంటంటే ఇంకా సంవత్సరం ఉంది, ఇంకా 2 ఏళ్ళు ఉంది అంటే 5 సంవత్సరాలు కదా ముఖ్యమంత్రి, మరి 5 సంవత్సరాలు నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఇస్తానని చెప్పాడు. అదే విధంగా చూసుకుంటే 45 ఏళ్ళ దాటితే పెన్షన్ అని చెప్పేసి అన్నారు, అందుకనే మందు పోసి మరి దాంట్లో పోతే ఇంకా పెన్షన్ గొడవే ఉండదని చెప్పి ఆలోచించాడు. అదే విధంగా మెగా డిఎస్సి అన్నారు, ఇచ్చారా? నో, అది కూడా అసలు ఎక్కడా కూడా మాట్లాడే అంటే ఇక్కడ డిఎస్సి గురించి చెప్పుకోవాలని టీచర్స్ని మరి టీచర్స్ని మందు బాబులు క్యూ లైన్లో నుంచోబెట్టడానికి ఏ విధంగా ఆయన ఉపయోగించుకున్నాడో మనం చూసాం. అదే విధంగా చూసుకుంటే 16,000 మించినటువంటి ఒక మెగా డిఎస్సి అని చెప్పేసి ఇక్కడ కూటమి పెడితే దీనికి సంబంధించి యాక్చువల్ గా ఉన్నది దాదాపు 23,000 అని చెప్పేసి అని అక్కడ కూడా కుట్రలు చేయడం చూసాం. అదే చూసుకుంటే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? లేదండి, జాబ్ క్యాలెండర్ దేవుడికి ఎరుక. అసలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆయన పరిపాలనలో జాబులు ఎక్కడున్నాయి వెతుక్కుంటూ పోతే ఎక్కడా కూడా లేని పరిస్థితి. మరి యువతని మరి గంజాయికి మద్యానికి బానిసలను చేసి జాబ్ అనే పదానికి అర్థం లేకుండా చేశాడు, అడగనీయకుండా చేశాడు. అదే విధంగా చూసుకుంటే అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పేసి అన్నారు. అవును, ఎక్కడ ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ రోజున స్వయంగా మనం చవటం కాదు, తల్లులే చెప్పారు. మొన్న తల్లికి వందనం ప్రోగ్రాం జరిగినప్పుడు వాళ్ళందరికి కూడా ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళినప్పుడు వాళ్లే స్వయంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి తల్లికి అమ్మఒడి పథకంతో ఎంత దోపిడీ చేశాడనేది తల్లులే చెప్పారు. అదే చూసుకుంటే ఎన్ని లక్షలైనా ఉచిత వైద్యం అని చెప్పారు, ఇచ్చారా? లేదండి, దానికి కూడా ఈ రోజు చూస్తూ ఉన్నాం ఎన్ని లక్షలైన ఉచిత వైద్యం అంటే దీని గురించి ఒక మాట చెప్పుకోవాలి. మొన్న జగన్మోహన్ రెడ్డి ఏదో ఇట్లానే బెట్టింగ్ రాయిళ్లకి విగ్రహావిష్కరణలు వెళ్ళినప్పుడు ఒక తల్లి తన బిడ్డకి ఆరోగ్యం బాగలేదు, మరి దానికి వైద్య నిమిత్తం మరి మీరు ఏదైనా చెప్తే ఆ హాస్పిటల్కి వెళ్ళి చూయిస్తామంటే తల్లి మేము ఇప్పుడు అధికారంలో లేము, అధికారంలోకి వచ్చాక చూద్దామని చెప్పాడు. అలా ఉండిద్ది ఆయన దాని గురించి ఆలోచించడం అంటే. అదేవిధంగా జబ్బు చేసినటువంటి వ్యక్తి ఇంట్లో రెస్ట్ తీసుకుంటే ఆర్థిక సహాయం అని చెప్పేసి అన్నారు, చేశారా? అయ్యో, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉంటే అంటే ఇక్కడ చెప్పుకోవాలి అంటే కరెక్ట్ గా జాబ్కి వెళ్తేనే వాళ్ళని ఏ విధంగా అంటే ఇక్కడ అమ్మఒడి గురించి కూడా చెప్పుకోవాలి. పిల్లలకి 70% అక్కడ లేకపోతేనే ప్రజెంట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా డబ్బులు కట్ చేసినట్లుగా ఇక్కడ అంటే ఇంట్లో ఉంటే కూడా ఇస్తాడా అని చెప్పేసి ప్రజలు ఆ రోజే అతని గురించి ఆలోచించడం మానేశారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి. అదేవిధంగా చూసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్ అని చెప్పేసి మీకు అనిపించాయంటే చూసాం. ఇక్కడ తిరుపతిలో చూస్తే పసిపిల్లలు ఆక్సిజన్ లేక మరి కొంతమంది వైద్య సిబ్బంది కనీసం లైట్లు కరెంటు జనరేటర్ పనిచేయక సెల్ ఫోన్ లైట్లతో వైద్యం చేసిన పరిస్థితి మనం చూసాం. అదే విధంగా చూస్తుంటే కరుణాకర్ రెడ్డి కూడా తిరుపతికి సంబంధించి కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకెళ్ళి అవును, అతను తన ప్రాణ భయంతో తీసుకెళ్లి అక్కడ చిన్నారుల ప్రాణం పోవటానికి వీళ్ళంతా కూడా కారకులయ్యారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ఈ రోజున వస్తాను ఏదో చేస్తాను పాదయాత్ర అని చెప్తున్నారు. మరి ప్రజలైతే జైలు యాత్ర అని అంటున్నారు. మరి జైలు యాత్రకు వెళ్ళబోయే ముందు మరి ప్రజల్ని మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నారు. ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూస్తే డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తాం అంటే చూస్తే ఇక్కడ డ్వాక్రా మహిళలు డబ్బులు దాచుకుంటే ఆ నిధి స్త్రీ నిధి అనే డబ్బులు కూడా అతను కొట్టేసిన పరిస్థితి. ఒక్కో డ్వాక్రా మహిళకు 50,000 లాభం అన్నారు, అది కూడా వచ్చింది లేదు. సన్న బియ్యం పంపిణీ అన్నారు, దానికి ఒక పెద్ద ఇదే రాశాడు కొడాలి నాని. మరి ఎన్నికల నాటికి రుణాలన్నీ మాఫీ చేస్తాం, ఉన్న రుణాలు అన్నారు, ఎక్కడ మాఫీ చేసింది లేదు. ప్రతి మండలంలో వృద్ధాశ్రమం అన్నారు. మరి ఈయన చూస్తే తల్లినే బయటకు నెట్టేసిన పరిస్థితి. మరి వృద్ధాశ్రమం ఎలా నిర్మిద్దాం అనుకున్నారో మరి ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ అన్నారు. మనం చూసాం కోల్డ్ స్టోరేజ్లు ఎలా ఉన్నాయో, ఆయన నిర్మాణంలో అవి లేకే కదా ఈ రోజున ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. రైతుల కోసం పగటిపూట 9 గంటల విద్యుత్ అన్నాడు. అంటే వాళ్ళకి అసలు ఫ్రీ విద్యుత్ని తీసేసి
వాళ్ళకున్న మీటర్లను కూడా పీకేసి రైతులకు ఏ విధంగా 9 గంటలు ఇస్తానని చెప్తారు? 10 రోజుల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అన్నారు. అవన్నీ కూడా కొడాలి నాని క్యాసినోకి వాడుకున్నాడని చెప్పేసి మొన్నే మనం న్యూస్ చూసాం. నగరిలో టెక్టైల్స్ పార్క్ అన్నారు. నగరిలో మరి కరోనా టైంలో ఒక భారీ వాటర్ ప్రాజెక్టు ప్రారంభించారు. కొళాయి ఎలా విధంగా ఓపెన్ చేశారో చూసాం. మరి 4000 కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి అన్నారు. మరి ఆ విపత్తుల నిధి అంటే ఎక్కడిచ్చారో, ఎప్పుడు ఇచ్చారో, ఎవరికి ఇచ్చారో ఎవరికి తెలియని పరిస్థితి. 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు. ఎక్కడిచ్చారండి? ఎవరికి ధరల స్థిరీకరణ ఏ విధంగా చేశారంటే ఎక్కడ కూడా ఎవరు కూడా ఆన్సర్ చేసే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధర గ్యారంటీ, ఉచితంగా బోర్లు. మరి గిట్టుబాటు ధర ఆ రోజున చూసి జగన్మోహన్ రెడ్డి గిట్టుబాటు ధర కరెక్ట్గా వచ్చింది. ఎందుకంటే 7,000కి రైతుల దగ్గర కొని 15,000కి ఆయన అమ్ముకున్నాడు మిర్చి అనేది. కౌలు రైతులకు రైతు భరోసా అన్నారు, ఇచ్చింది లేదు. అది అంటే డైరెక్ట్గా ఎవరికి పొలం ఉందో వాళ్ళకే వెళ్ళింది కానీ కౌలు రైతులకు అందలేదు. ప్రతి ఒక్కరికి రైతుకి 12,500 అన్నారు. అంటే ఎవరిచ్చారు? దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడు, అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత వచ్చింది అనేది ప్రజలకి ఆ రోజునే తేటతెల్లమైపోయింది. ఇప్పుడున్న ఈ పాయింట్స్ అన్నిటి క్వశ్చన్స్ ప్రజల దగ్గరకు వెళ్లే ముందు వాళ్ళు అడగడానికి రెడీగా ఉన్నారు. మరి దానికి మీరేం ఆన్సర్ చేస్తారని చెప్పేసి ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. సో చూస్తే ఇలానే దాదాపు 134 హామీలకు సంబంధించి తను పూర్తిగా ఎగ్గొట్టినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏ మొహం పెట్టుకొని వెళ్తాడు ప్రజల్లోకి అని చెప్పేసి అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ చూసుకుంటే 134 హామీలకు సంబంధించి పూర్తిగా గండి కొట్టినటువంటి ఒక వైసీపీ ఈరోజు అదే 2019 నుంచి 24 దాకా జరిగినటువంటి అక్రమాలు ఇంకా పూర్తిగా మర్చిపోలేదు. డాక్టర్ సుధాకర్ని మర్చిపోలేదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మర్చిపోలేదు, అమర్నాథ్ని మర్చిపోలేదు, అదేవిధంగా చూసుకుంటే తోట చంద్రయ్యని మర్చిపోలేదు. ఇలాంటి దాదాపు 30,000 మంది ఏదైతే పురుషులు కల్తీ మద్యం తాగి చనిపోయినటువంటి యొక్క వాళ్ళ గడపలు మిమ్మల్ని మర్చిపోలేదు. సో ఆ యొక్క ఇంటింటికి వెళ్తే మీకు ఎలాంటి స్థితి కలుగుతుంది అనేది మాత్రం ప్రజలు డిసైడ్ చేయాలి. వాస్తవానికి దీనికి సంబంధించి మీరు నిజంగా వైసీపీ నేతలు మీ ఇంటికి వస్తే మీరు ఏం చేయబోతున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.